ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏ క్లాస్ నుంచి ఎంత అమౌంట్ ఖర్చు పెట్టారు అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అంటే మనం ఏం చేయాలి? అగైన్ ఇన్సర్ట్‌కి వెళ్ళండి. పైవట్ టేబుల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి టేబుల్ మొత్తం సెలెక్ట్ అయింది. ఎగ్జిస్టెంట్ వర్క్ షీట్ మీద మనం క్లిక్ చేయాలి. ఎందుకని? పైవట్ టేబుల్ ఈ ఎగ్జిస్టెంట్ షీట్ మీద రావాలి కాబట్టి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇప్పుడు నేను ఇక్కడ బ్లింక్ అవుతుంది కాబట్టి లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నాకు పైవట్ టేబుల్ రావాలి. ఎస్. అందుకని ఓకే అంటున్నా. ఎస్. ఇక్కడ మనకి పైవట్ టేబుల్ వస్తుంది. ఇప్పుడు నేను ఏ క్లాస్ నుంచి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు అనే విషయాన్ని తెలుసుకోవాలి కాబట్టి రోస్‌లో నేను క్లాస్‌ని పెడుతున్నాను. ఎస్. రోస్‌లోకి క్లాస్ అనేది వచ్చింది. ఇక వాల్యూస్‌లోకి ఏం పెట్టాలి? ఎస్. ప్రైజ్‌ని పెట్టాలి. పెట్టాను. వెరీ గుడ్. ఇక్కడ 7థ్ క్లాస్ నుంచి ఎంత ఖర్చు పెట్టారు? ఓన్లీ ₹27 ఖర్చు పెట్టారు. 8థ్ క్లాస్ నుంచి ₹115 ఖర్చు పెట్టారు. మరి 9థ్ క్లాస్ నుంచి 25, 10థ్ క్లాస్ నుంచి 55 ఇట్లా. 7థ్ క్లాస్‌లో ఎవరెవరున్నారు? ఎస్. రాజు 7థ్ క్లాస్. ఇక్కడ రాజు అంటే 7థ్ క్లాస్ నుంచి ముగ్గురే ఉన్నారు. ఓకే. మరి 8థ్ క్లాస్ నుంచి ఎంతమంది ఉన్నారు? రాకేష్ 8థ్ క్లాస్, పద్మ, రాకేష్, పద్మ, రాకేష్. ఎస్. పద్మ అండ్ రాకేష్ ఉన్నారు. ఇక 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ ఇట్లాగా ఉన్నారు. వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అగైన్ రోస్ అండ్ వాల్యూస్‌ని యూజ్ చేసి ఏ క్లాస్ నుంచి ఎంత డబ్బు ఖర్చయిందనే విషయాన్ని తెలుసుకున్నాం.